వ్యాపారం తెలిసింది చేయాలి. తెలియని వాటిట్లో తెలుసుకున్నాక అనుభవం చూశాక చేయడం బెటర్. నా సిద్ధాంతం అయితే ఇది. ఎందుకంటే తెలియని వ్యాపారంలో చేతులు పెట్టి చేతులు కాల్చుకుని ఆస్తులు కోల్పోయిన వాళ్ళని ఎంతో మందిని చూశాను. గతంలో కొన్ని వ్యాపారాలు నేను కూడా అట్టగా నష్టపోయాను. కాబట్టి తెలుసు నాకు. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది మనకి తెలిస్తే ఏలు పెట్టతే పర్ల. బ్రోకర్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకెందుకండి మీరు డబ్బులు పెట్టండి నేను చూసుకుంటానన్నారు కాబట్టి అనుకుంటే, ఇప్పుడు షేరు 100 రూపాయల షేరు మనం ఇప్పుడు కొన్నాం, సాయంత్రానికి 110 రూపాయలు అయింది అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అమ్మేస్తారా అనేది అమ్మేద్దాం అనుకుంటాం. ఇక్కడ మధ్యలో ట్యాక్స్ ఇవన్నీ పోతే మనకి లాభమో నష్టమో కరెక్ట్గా చెప్పరు. మనం ఏమనుకుంటాం, 110 రూపాయలు పెట్టి అమ్మేము, 100 రూపాయలు పెట్టి కొన్నాం, 10 రూపాయలు లాభం అనుకుంటాం. కానీ దానికి అయ్యేటటువంటి ట్యాక్సులు అన్నీ పోతే అది కాస్త మనకి మిగిలేది ఏముండదు. ఆ ఛార్జీలు ఉంటాయి ఆ సదరు సంస్థలు, అవి లెక్కేసుకుంటే మనకి మిగిలేది ఏంటి అనేది టోటల్గా లెక్క చెప్పరు. మనకు నెల 2 నెలలు 3 నెలలు పోయాక డబ్బులు పోయిన తర్వాత కానీ తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేశవ్యాప్తంగా ఈ డబ్బులు పోయే వ్యవహారాలు తెలిసి మహారాష్ట్ర వాళ్ళు 19.2% మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మానేశారు. గుజరాత్ వాళ్ళు 12.2% మంది, అంటే వాస్తవంగా 1.67% మంది తగ్గారు. వాళ్ళు ఇదివరకు 19.2% మంది, అంటే మహారాష్ట్రలో దాదాపు 20 మంది 100కి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాస్త ఇప్పుడు 16.5కి తగ్గిపోయింది. అదే సమయంలో గుజరాత్లో ఇదివరకు 12 మంది 100కి 12 మంది పెట్టేవాళ్ళు, ఇప్పుడు 8కి పడిపోయింది. అది వ్యాపారాల సెంటర్ వాళ్ళే పెట్టుబడులు పెట్టాల. కానీ ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ పెడుతున్నారట. ఆంధ్రప్రదేశ్లో 87,08,753 మంది ఈటిట్లో ఉన్నారట. తెలంగాణ నుంచి 43,28,231 మంది ఈ అకౌంట్స్ నడుపుతున్నారట, అంటే బిజినెస్లు చేస్తున్నారట. కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళు చేయండి, తప్పేం లేదు, సంపాదించుకోగలమన్న నమ్మకం ఉంటే, లేదా సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండటం బెటర్.